మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జనసేన నేతలు ధర్నాకు దిగారు. జనసేన పార్టీ పాకుర్తి ఇన్ఛార్జ్ వెల్టూరు నగేష్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించిన జన సైనికులు అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల పార్టీ అని చెప్పుకుంటున్నారని, కానీ ఇక్కడ చూస్తే మాత్రం అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు రావట్లేదని నగేష్ విమర్శించారు. కాంగ్రెస్ నేతల మాటలకు చేతలకు సంబంధం లేదన్నారు. మరియు ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం అనేది చాలా విప్లవమైందని చెప్పి ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫు నుండి మేము కోరుతున్నాము. ఎందుకంటే నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండా ఇండ్లు ఉన్న వాళ్లకు, భూములు ఉన్న వాళ్లకు, మరియు అదేవిధంగా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు అనేది డబ్బులు వసూలు చేసి, అంటే ఆరోపణలు ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి ఇందిరమ్మ ఇళ్ళ పంపకాలు అనేది చేసిందని ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయి. ఇది జనసేన పార్టీ నుండి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరుపేదలకు ఇండ్లు అందించాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే ఈ యొక్క పథకం కూడా నిరుపేదలకు అందకపోతే మరి ఎందుకు ఇది ప్రజాపాలన అని చెప్తున్నారు, ప్రజల ప్రభుత్వం అని చెప్తున్నారు, మరి నిరుపేదలకు ఇండ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. రేకుల ఇండ్లు ఉన్న వాళ్ళు అలానే ఉంటున్నారు, గుడిసెలు ఉన్న వాళ్ళు అలానే ఉంటున్నారు, మరియు డాబాలు ఉన్న వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు, ఎకరాలకు ఎకరాలు భూములు ఉన్న వాళ్ళు ఈ యొక్క పథకానికి సంబంధించిన 5 లక్షల మొదటి దాపాలో నిరుపేదలకు అందకుండా ఇల్లున్న వాళ్లకు ఇస్తే ఏ విధంగా ఈ పథకం ఉపయోగపడుతుంది? మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఈ వెంటనే దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ యొక్క నిరుపేదలకు అందినయా లేదా అనేది కూడా ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దీన్ని పరిశీలన చేయాలని మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం.